టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాల రిలీజ్ డేట్ల ట్రెండ్ నడుస్తోంది. 1 వీక్ లో వచ్చే మూవీ 1 మంత్ తర్వాతకి వాయిదా పడొచ్చు. ఈ నెలలో రావాల్సిన మూవీ వచ్చే ఏడాది రావచ్చు. అచ్చంగా ఇలానే సలార్ నుంచి కల్కి వరకు, గేమ్ చేంజర్ నుంచి భారతీయుడు 2 వరకు అన్ని సినిమాల ముహూర్తాలు కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఇంతకీ క్లియర్ కట్ రిలీజ్ డేట్లు ఎప్పుడు తేలుతాయి? ఎందుకు సినిమాల క్యాలెండర్లో ఇన్ని మార్పులు? టేక్ ఎ లుక్. సలార్ రిలీజ్ నిజంగా ఎప్పుడు? నిజంగానే దీపావళికి ఈ సినిమా రాక కన్ఫర్మ్ అయిందా? ఇంకెంతకాలం ఈ సినిమా రిలీజ్ డేట్ కేవలం ఊహాగానాల మధ్య నలిగిపోతుంది? రామ్ చరణ్ గేమ్ చేంజర్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. శంకర్ మేకింగ్ లో సీరియల్లా సాగుతూ తెరకెక్కుతోంది గేమ్ చేంజర్ మూవీ. ఇది ఎప్పుడొస్తుందో అనే కంటే ఎప్పుడు పూర్తవుతుందో అన్న ప్రశ్నే ఎదురవుతోంది. మార్చిలో పుష్ప, మేలో కల్కి అంటున్నారు. అవి ఇంకా క్లారిటీ లేకున్నా దేవర మాత్రం ఏప్రిల్ 5th అని కన్ఫర్మ్ అయింది. ఇక సమ్మర్ స్పెషల్ గా పుష్ప 2ని రిలీజ్ చేయాలని సుకుమార్ అండ్ టీమ్ అనుకుంటోంది. మార్చి 22నే విడుదల అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ ఇలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. ఈ సినిమా షూటింగ్ 60% పూర్తవటం, ఇంకా పాటలు కొన్నే కంపోజ్ అయ్యాయని దేవి చెప్పడం చూస్తే మార్చిలో విడుదల కష్టమే అంటున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే తన 2 సినిమాలు ఎప్పుడు రిలీజో తేలలేదు. హరిహర వీరమల్లు ఇప్పట్లో ఉండదనే క్లారిటీ జనానికి వచ్చేసింది. కానీ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లో ఏది ముందొస్తుంది, వస్తే ఎప్పుడొస్తుంది అన్న క్లారిటీ లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతికి అంటున్నారు, కాదు సమ్మర్కు అనేస్తున్నారు. ఇలానే ఓజీని కుదిరితే క్రిస్మస్ లేదంటే సంక్రాంతి అనుకుంటున్నారని ప్రచారం పెంచారు. ఇలా రిలీజ్ డేట్ల మీద గుసగుసలే తప్ప క్లారిటీలు కనిపించట్లేదు. ప్రభాస్ సలార్ వాయిదా పడ్డట్టే కల్కి 2898 ఏడీ కూడా వాయిదా పడింది. మే 9కి వస్తుందన్న అంచనా మాత్రమే ఉంది. కానీ అది కూడా గ్యారంటీ అనే పరిస్థితి లేదు. ఎలా చూసినా పెద్ద హీరోల రిలీజ్ డేట్ల మీదున్న కన్ఫ్యూజన్ మాత్రం పోవట్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న గుంటూరు కారం మరో సలార్ అంటున్నారు. సలార్ విడుదల దగ్గరకొచ్చాక గానీ వాయిదా మ్యాటర్ తేలలేదు. అలానే గుంటూరు కారం కూడా సంక్రాంతికి అని అనౌన్స్ చేశారు. కానీ ఆలుగా షూటింగ్ పూర్తవటం కష్టమంటున్నారు. కాబట్టి సలార్ లానే తీరా రిలీజ్ డేట్ వచ్చాకే వాయిదా అనౌన్స్ చేస్తారు అనే అంచనాలున్నాయి.